హాయ్! హలో! నమస్తే. మనం గుడికి వెళ్ళినప్పుడు భక్తులు గర్భగుడి చుట్టూ సర్కిల్ షేప్‌లో నడవడం చూస్తుంటాం. దాన్నే ప్రదక్షిణ అంటారు. సంస్కృతంలో అంటే ముందు అండ్ దక్షిణ అంటే కుడివైపు నుంచడం అని అర్థం. అందుకే మనం ప్రదక్షిణలో రైట్ నుంచి స్టార్ట్ చేసి ముందు వైపు నడుస్తూ ఉంటాం. స్పిరిచువల్‌గా చెప్పాలంటే దేవుడిని సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్‌గా ఉంచడం అని అర్థం. కానీ ఇక్కడ స్ట్రాంగ్ సైన్స్ కూడా ఉంది. గుడిలోని మెయిన్ ఐడిల్ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందని నమ్ముతారు. అదెలా అంటే గర్భగుడిలోని విగ్రహం కింద గ్రానైట్ అండ్ కాపర్ ప్లేట్స్ పెట్టి ఆ ఎనర్జీని రిటైన్ చేసే విధంగా డిజైన్ చేశారు. సో దట్ మనం దేవుడి సైడ్ చూస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రౌండ్‌గా తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్స్‌ని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. అంతేకాకుండా సర్కిల్ షేప్‌లో నడవడం కూడా బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేసి మైండ్‌ని కామ్‌గా ఉంచుతుంది. కాబట్టి మనం డిస్ట్రాక్షన్స్ లేకుండా దేవుడి పైన ఫోకస్ చేయగలుగుతాం. కాబట్టి ప్రదక్షిణ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. మన బాడీ అండ్ మైండ్‌ని స్పిరిచువల్ ఎనర్జీతో కనెక్ట్ చేయడానికి డిజైన్ చేసిన ఒక వే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుగు వాయిస్ వైబ్స్‌ని ఫాలో కొట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.